అజ్మిల్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ 2019 నుంచి 26 మధ్య కాలంలో రాష్ట్రంలో దేశద్రోహ కేసులు తెగపడ్డాయి. దేశద్రోహం కేసులు ఎవరైనా ప్రశ్నించినా, ఎవరైనా గట్టిగా గొంతు ఎప్పినా వెంటనే దేశద్రోహం కేసు. ఎంపీ రఘురామరాజుగా స్థాయి వ్యక్తికి కూడా దేశద్రోహం కేసు పెట్టేశారు. నిజమైన దేశద్రోహులు ఎవరండి ఇప్పుడు? అంటే ప్రభుత్వాన్ని చేస్తున్న అరాచకాన్ని ప్రశ్నించిన వారా, లేదా పోలవరాన్ని ముంచేసిన వాళ్ళ? అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వీళ్ళ మీద కదా పెట్టాల్సింది దేశద్రోహం కేసులు, నిజమైన దేశద్రోహం కేసులు. ఏం చెప్తారు సార్? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, తినే కోట్లో మన్ను పోయటం అనేటువంటిది ఎంత పెద్ద నేరమో పాపమో మనం కళ్ళారా చూసాము. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళకి ఏం ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇంకా అతనికి వివరం రాలేదు క్షౌరం అయినా కానీ. అసలు తనను తాను ఒకసారి ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళతో సమీక్షలో కార్యకర్త మనం ఏం తప్పు చేసామనేటువంటిది అతనిలో ఇంకా పరివర్తన రాలేదండి. ఇంత ఘోర ఓటమి, ఘోర పరాజయం అయిన తర్వాత కూడా అతనిలో పశ్చాత్తాపం కనపట్ల. ఇంకా అతన్ని గుడ్డిగా సమర్థించే ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు కూడా ఇంకా అతను ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ సమాజాన్ని వీళ్ళు ఎంత దారుణంగా వంచేస్తున్నారో. కేవలం దేనికోసం? డబ్బు కోసమా? మరి ఇళ్లకేనే బందిపోటు దొంగలకి, దండుపాళ్యం బ్యాచ్ కి, నరహంతకులకి తేడా ఏముందండి? సుపారీ తీసుకుని మనుషులను చంపేసే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందండి? పోలవరం ప్రాజెక్ట్ ని దాదాపు 70% పూర్తి చేసిన తర్వాత దాన్ని అలా వదిలేసాళ్ళు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా దాన్ని కాలయాపన చేస్తే డెఫినెట్ గా అదంతా శిథిలమైపోద్దండి. ఇక నిర్మాణం మధ్యలో ఆపితే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది ఏమంటారంటే, మీరు అంత బాగా కట్టేస్తే ఆ ఎత్తు కొట్టుకుపోతాయి అంటారు. డెఫినెట్ కొట్టుకుపోతాయి. నువ్వు నెంబర్ 1 సిమెంట్ వాడతావు, నెంబర్ 1 ఐరన్ వాడతావు, నెంబర్ 1 ఇటుక వాడతావు, మంచి మేస్త్రితో కట్టిస్తావు. గోడ సగం కట్టేసి వదిలేసి 2 నెలలు పోయిందో తెలిసి చూడు ఏమవుద్దో. ఎండగండి వానకు తెలిసి క్యూరింగ్ లేకుండా, దాని సంరక్షణ లేకుండా దాన్ని కాపాడాలి. దాన్ని కప్పేసి ఒక రూపం వచ్చిన దాకా దాన్ని సరిపెట్టాల. నీకు స్లాబ్ వేసేసి ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత లోపల ఇంటీరియర్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడ డయాఫ్రమ్ వాల్ కానీ, కాపర్ డ్యామ్ కానీ దాన్ని పూర్తి చేసి మిగతా నిర్మాణం సాగించిన లేకపోతే అలా వదిలేసిన గొడవ లేకపోదు. ఆ రెండు పోయిలా చేసాడు. ఇప్పుడు 1000 కోట్లు అవుతుందంట దాన్ని. పైగా సమయం 5 ఏళ్ల వృధా అయిపోయింది. మళ్ళీ ఇంకో 3 4 ఏళ్ళు వృధా అయిపోయింది. దీని తాలూకు ఈ నష్టమే కాకుండా మనం 7 8 ఏళ్ల నుంచి పొందాల్సిన ఫలం తాలూకు విలువ కడితే అంచనాలకు అందదండి. ఇంకో పక్క నిర్వాసితులు లో లక్ష్మణ్ అంటా ఉన్నారు. అసలు ఈ మానవ విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, ఈ వ్యయం, అనవసర వ్యయం, ఇది ఏంటి కారణం? ఒక మనిషి తాలూకా పైశాచిక ప్రవృత్త, లేకపోతే అతను మిడిమిడి జ్ఞానమా, అవగాహన లోపమా, వెర్రితనమా, పైత్యమా, ఏంటిది? మరి ఎందుకు ఎవరి మీద పగట్టాడు అతను? నీకు ఎవరి మీద కోపం? మీ బాబు పేరు పెట్టుకున్నావు కదా, ఆ రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం ఆజాద్ గారి వ్యూ పాయింట్ అని తీసేసి మీ బాబు పేరు పెట్టుకున్నావు. ఎవడొద్దన్నాడు? కాసేపు లవోదీపం అనుకుని నువ్వు పూర్తి చేసి ఉంటే మీ బాబు విగ్రహం, నీ విగ్రహం పెట్టుకుంటే ఎవడొద్దంటాడు అక్కడ? నువ్వు ఎంత ద్రోహం చేసేవా? సిగ్గులేదా? ఇంకా అతని పేరు తలుచుకుంటున్నారు ఇంకా ఆంధ్రలో. అతను రావాలి, వస్తాడో 40% కూడా ఉంది. నేను తగలెట్టడానికి, నేను కప్పెట్టడానిక ఓట్లు ఇంకా ఏం చేద్దామని. ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి వెలికొచ్చి కొద్ది కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ద్రోహం చేశాడు అనేటువంటి రాష్ట్రానికి. అతను అధికారంలో ఉండి ఆవిడ నోరు ఇప్పడానికి సాహసం చేయాలి. మాలాటో లేదో కొద్దిగా మాట్లాడారు కానీ మాదంతా సముద్రంలో నీటి పుట్టి అంతా. అతను చేసిన ద్రోహంలో మేము మాట్లాడింది మేము నథింగ్. మాలాగా అనేక మంది మాట్లాడి తన్నులు తిన్న, రక్తగాయాలైన, కేసులు అనుభవించారు, జైల్లో మగ్గారు. మేమేముందండి? వాళ్ళందరూ కూడా అసలు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు? ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తి నుంచి విముక్తి కోసం పోరాడారు వాళ్ళంతా. వాళ్ళు వీర సైనికులు అండి. అందులో అనేక మంది మరణించారు, వీర మరణం పొందారు. ఒక రకంగా చెప్పాలంటే తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య అలాంటి వాళ్ళు, డాక్టర్ సుధాకర్ గారు, వీళ్ళందరూ వీర మరణమే పొందారు. వాళ్ళు పోరాటం చేసి మరణించారు వాళ్ళు. ఇంకా అనేక మంది. ఇది ఒక్క పోలవరం విషయంలోనే మనం
దుఃఖం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎంత అన్యాయం అండి ఇది. అసలు దీనికి వాళ్ళు చేసిన ద్రోహానికి పలకడానికి, దాన్ని నిర్వచించడానికి ఒక పదం దొరకట్లా, నిర్వచనం కనపట్ల. ఒక్కొక్కటి ఎలాంటి వాళ్ళు వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ ఏంటండి, టెంకాయ మోహన్లా ఉండగానే సరిపోదు, దాంట్లో గుంజు కూడా ఉండాలి కదా. పైగా సాక్షాత్ అసెంబ్లీలో 1% 1/2% ఇలాంటి మాటలు మాట్లాడాడు. సిగ్గు శరం ఉంది అతను. సన్యాసిలో కలిసిపోవాలి, కాషాయం కట్టుకుని అన్ని వదిలేసి పోవాలి. ఇంత ద్రోహం చేసిన తర్వాత పశ్చాత్తాపం ఉండొద్దండి వాళ్ళకి, పరివర్తన రావద్దు మనుషుల్లో. అమ్మాడు రామా ఒప్పుకుని నాకేం తెలదండి, నిజమే, వాళ్ళకి అమ్మాయిల గురించి తప్ప వేరే విషయం తెలదు అతను. డెఫినెట్ గా అతను ఒప్పేసుకున్నాడు, నాకేం తెలియదు, నాకేం అర్థం అవట్లేదు. సార్ ఆయన కమిడియన్స్. అలాగా అర్థమవని వాడికి, ఏమీ తెలియని వాడికి ఇచ్చాడు ఆ బుర్ర తక్కువడు అంబటి జగన్మోహన్ రాంబాబు రెడ్డి. గారు కమిడియన్ సార్, ఆయన ఏం అనలేము. ఆయన ఆయన నిజంగా నేను అన్నండి, ఎందుకంటే అతను తప్పలేదు, అతనికి తెలియని సబ్జెక్టులు ఇచ్చారు అతనికి. మీకు ఇందులో వాళ్ళ మంత్రివర్గంలో నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత చేయాలనుకున్న వాళ్ళు. నేను వాళ్ళందరినీ తప్పు పట్టనండి. కొంతమంది అరాచకాలు, దుర్మార్గాలు అన్ని చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డిని బట్టి నడిచారు వాళ్ళు. అతను మెప్పించడం కోసం, అతని కళ్ళలో ఆనందం చూడడం, ఆ మొహంలో, ఎర్రి మొహంలో ఆనందం చూడటం కోసం వీళ్ళు పిచ్చి పిచ్చి అసలు చేశారు అంతే. ఆ పోత నేపాళ మాంత్రికుల్లో ఉండి కొడాలి నాని ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. 1వ తారీఖు పెన్షన్ అలాగే ఇస్తావు, లేకపోతే నువ్వు హామీలు ఎలా నేర్తావు, నీ అమ్మ మొగుడు అడగమన్నాడా అని చెప్పి అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. నీకు ఎందుకురా ఇంకానే అని అడుగుతున్నారు. ఎందుకంటే అసలు వీళ్ళని ఎలాంటి భాషతో మాట్లాడాలన్నా, ఎంత కఠినమైన భాష మాట్లాడాలన్నా మన నోరు సహకరించట్లా, మన గొంతు సహకరించట్లా. వీళ్ళు ఎంత కఠినమైన భాషతోటి మాట్లాడినా వాళ్ళు అర్హులే. ఏం విధ్వంసం అండి. ఇలా కూడా చేయొచ్చా? ఇదో కేస్ స్టడీ. ఈ దేశం ప్రజలకు కనువిప్పు కావాలి ఇతని స్టోరీ. పైన ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి, మోడీ గారు కూడా. ఇలాంటి దొంగల్ని, పైశాచిక ప్రభుత్వం ఉన్న వాళ్ళని, వాళ్ళ మీద అన్ని కేసులు ఉండి బయట తిరగడానికి అర్హత లేని మనుషుల్ని కోర్టులతో సహా ఎవరు కూడా ఇలా విడిచిపెట్టకూడదండి వాళ్ళని. మీకు ఒక పులి గ్రామాల్లోకి వచ్చిందంటేనే తెల్లవారులు 24 గంటల్లో పట్టి లోపలడిలో వదిలేస్తారు తీసుకెళ్ళి. ఎంతకన్నా ప్రమాదకతలు. మేనేటరు, క్రూర మృగం. పైగా దానికి ఆ పులికి తన ఆహారం కోసం ట్రై చేస్తుంది, క్రూరత్వం అందుకు వస్తుంది. కానీ వీళ్ళకి అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లాంటి కోరలు ఉంటాయి, కుత్సిత బుద్ధి ఉంటుంది, పెత్తనం సాగించాలన్న ఆశ, అధికారం, డబ్బు, కాపేనం, ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఇతను ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదండి. అసలు తలుచుకుంటే చాలా బాధ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అది ఎవరు వస్తే బట్టి ఏం చేయగలుగుతారండి? ఆయన చేస్తాడు, డెఫినెట్ గా చేస్తాడు. కానీ వీళ్ళు ఇటుకలు పేర్చుకుంటా వచ్చి వీడు చేసిన శిథిలాలు, శకలాలు ఏరటానికి చాలా సమయం పట్టిలా ఉందండి. ఒక్కటంటే ఒక్కటి దేనన్నా కుదురుగా ఉండిచ్చాడా? మొన్న అన్ని వ్యవస్థల్ని పాడు చేశాడు, అన్ని సిస్టమ్ అంతా చెడగొట్టేశాడు. ఏదన్నా ఇప్పుడు అమరావతి దాన్ని అలా చేశాడు, పోలవరం అలా చేశాడు, ప్రత్యేక హోదా ఇలాంటి హామీలు ఏమన్నా ఉంటే అవి మాట్లాడుతూ మానేశాడు. కేవలం తను డబ్బులు ఎక్కడ నొల్లుకోవచ్చో, ఎక్కడ వస్తాయో చూసుకున్నాడు. వాళ్ళు 10 మందిని పెట్టుకున్నాడు, వాళ్ళందరికీ ఇచ్చి పడేశాడు. ఇసుక, మద్యం, ఏదైనా సరే. నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళందరి మీద వీళ్ళు చర్యలు తీసుకుని కేసులు పెడితే జైలు సరిపోవు, మన దేశంలోని జైళ్లే సరిపోవు వీళ్ళందరికీ. అందుకనే ప్రత్యేకించి నిర్మించాలి. నిర్మించడానికి డబ్బులు బొక్క అనుకుంటే మారేడుమిల్లి లాంటి ఏజెన్సీ ఏరియాలో కాకుల తోరడు, కారడలు, ఎలుకల తోర చిట్టడవిల్లో తీసుకుపోయి చుట్టూరు 4-5 కొండల మధ్య లోయ లాంటి ప్రాంతంలో ఆగమ్య గోచరం, కన్ను పొడుచుకున్న కారు చీకట్లా ఉండే ప్రదేశాల్లో పడేయాలి అందరిని బట్టలు ఇప్పేసి. జలగల్ని, పాముల్ని, తొండల్ని వదిలేలాగ వాటి మధ్య వీళ్ళకి బతకాల. క్షణం క్షణం బతుకు భయంతో బతకాల. అంత శిక్ష కఠిన, గరుడ పురాణంలో కూడా లేని శిక్షలు విధించాలి వీళ్ళకి. స్థూలదండన, క్రిమి భోజనం, కుంభీపాకం ఇలాంటివి వేయాలి వీళ్ళకి కదండి. వీళ్ళు చేసిన తప్పులు మామూలు తప్పులా?
ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం శిక్ష చేయాలి, ఏకకాలంలో అమలు చేయాలి. వీళ్ళు చేసిన పని ప్రజల రక్తం పీల్చేసినందుకు క్రిమి భోజనం పెట్టాలి వాళ్ళకి. క్రిములకి భోజనం కింద వేయాలండి, అంటే జలగల్లాటలు మీద పడేయాలి కదండి. మరి వీళ్ళు చేసిన తప్పులు చిన్నయ్య. బహుళార్థక సాధక ప్రాజెక్టు అందరి కళ, స్వప్నం. వాళ్ళ బాబు కూడా నా కళ అని కూడా కదా. అంటే చంద్రబాబు గారు 70% కట్టేసాడంటే, నువ్వు వాళ్ళు కట్టిన అన్నట్లు సిగ్గు లేకుండా రంగులు వేసుకున్నావు, ఇది కూడా పూర్తి చేసి నీ పేరు వేసుకుంటే ఎవడు కాదంటాడే. నీ వెనకాల పొగిడి కూడా నీ ప్రాతాత్మలు అవి ఉన్నాయి కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, రాయమండ్రిలో ఉన్న ప్రాతాత్మ, ఇలాంటి వాళ్ళందరూ నువ్వు భలేవాడు, నువ్వు భలే ఉన్నావు అంటారు కదా, నీ మొహం ఎలాగున్నా కానీ. ఆ పని చేయకుండా నువ్వు ఎందుకు చేసావు ఈ పని? నీకు నాగేశ్వరరావు గారు అడుగుతాడు రామ్నగర్ సినిమాలో, లత ఎందుకు చేసావు ఈ పని అని. అలాగ అడగాలని ఉంది అతను నిలబెట్టి. అప్పుడు నువ్వు నాకు పిచ్చి ఉంది, నేను పిచ్చోడిని, నాకు పైత్యం ఈ చెప్తే కూడా వదలరు. నేను ఆ పిచ్చి తగ్గించిన తర్వాత శిక్ష వేస్తారు, వదిలిపెట్టి ప్రసక్తి లేదు. వీళ్ళకి ఖచ్చితంగా కొన్ని చట్టాలు సవరించి వాళ్ళ ప్రజలందరికీ శ్వేతపత్రం విడుదల చేసి, ఇదిగో ఇతను ఇలాంటి నేరాలు ఘోరాలు చేసాడు కాబట్టి ఇతనికి కుంభీపాకం, క్రిమి భోజనం, ఇలాంటి గరుడ పురాణంలో శిక్షలన్నీ ఏకకాలంలో వేస్తాం, శూలదండన ఇలాంటివన్నీ వేస్తామని చెప్పాలి. వీళ్ళతో పాటు ఇతను సహకరించిన వాళ్ళని అందరినీ. ఎందుకంటే మనం ఇతను చేసిన విధ్వంసాన్ని చూసి విధ్వంసం చేసినప్పుడు వర్రీ అయిపోయాం. ఇంకా వెలుగులోకి వచ్చిన ఈ విధ్వంసం తాలూకు వివరాలు తెలిసిన తర్వాత ఇంకా ఆవేదన వచ్చేస్తుంది. చాలా బాధ, వర్రీ పిండేస్తుంది పట్టుకుంది. ఇంకో పక్కన రైతులు, నీకు నాకు ఎవరికైనా ఈ ప్రపంచంలో అన్నం పెట్టింది రైతే కదా. వాళ్ళ ఉసురు ఏ రకంగా తీసుకుంటారో చూద్దాం. వాళ్ళు ఎంత బాధ పెట్టారు వాళ్ళకి. ఒక పక్కన వీళ్ళకి ఇవన్నీ నువ్వు సక్రమంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సాగునీరు, తాగునీరు, జల విద్యుత్తు, ఈ మూడు వాటిలో వాళ్ళ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అంటారు దాన్ని, పోలవరాన్ని. అది పూర్తయి ఉంటే నీ కరెంటు ఇంత రేటు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉందా నీకు? దానికి వెచ్చించే సొమ్ము వేరే దానికి వాడితే ఎంత అభివృద్ధి చెందుతుంది. వైజాగ్ వరకు సాగునీరుకి, పరిశ్రమలకు నీరు, ఇటు రాయలసీమ వరకు నీళ్లు, సస్యశ్యామలం అవుతాం రాయలసీమలో. ఉద్యానవన పంటలు, చీనీ బత్తాయి ఎంత గొప్పగా పండిస్తారు రైతులు. వాళ్ళు కష్టపడి పండించే వాళ్ళు సహకరించ, వీళ్ళు చీనీ బత్తాయి చెట్లు నరికేస్తారు ఈ పైశాచిక ముండా కొడుకులు. ఎవడన్నా రైతు పెంచుకున్నదా? అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఎలా శిక్షించాలండి? ఒకళ్ళొకళ్ళు నరుకోవడం కాదు, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు హైడ్రోఫోబియా అని ఉంటుంది, ఒక పిచ్చి కుక్క కరిస్తే అది ఆ ర్యాబిస్ వ్యాధి వచ్చిందన్న లక్షణం. ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయంటే, నీరుని చూస్తే దూరంగా జరిగిపోద్ది కుక్క కానీ, లేకపోతే ఆ వ్యాధి సోకిన మనిషి కానీ. నీళ్ళ గ్లాసుని చూసినా కానీ దూరంగా వెళ్ళిపోతుంది, నీళ్ళు తాగమంటే తాగడం. హైడ్రోఫోబియా అంటారు దాన్ని. ఆ లక్షణాలు కనిపెట్టి ఇటు ర్యాబిస్ వచ్చిందిరా బాబు అని చెప్పి డాక్టర్ వైద్యం చేస్తాడు. అలాగే ఈ పైశాచిక మనస్తత్వం ఉన్నదాన్ని విధ్వంసం చేసే లక్షణాలు, ఈ లక్షణాలు ప్రారంభం ఎలా ఉంటాయంటే ఇటువంటి వాడు సమర్థించినోడికి ఆ లక్షణాలు ఉన్నట్టు. ఈ సైకోతనానికి సైకో వైరస్ ఇది. ఈ వైరస్ లక్షణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి లాంటి సమర్థించినోడు అందరికీ ఈ వైరస్ ఉన్నట్టే, ఆ లక్షణాలు ఉన్నట్టే. వాళ్ళు మళ్ళీ వస్తాడు, మళ్ళీ రావాలి, పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇలా చెప్పిన వాళ్ళందరికీ ఆ వైరస్ ఉన్నట్టు. వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేయాలి, చికిత్స చేయాలి. తర్వాత ఈ వ్యాధి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలాగే నివారణ చర్యలు కూడా తీసుకోవాలి, మళ్ళీ ఇటు పేరు తలవకుండా. ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు జరిగిపోయిన డ్యామేజ్ ఇప్పుడు మనం ఏం చేయలేం, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. అయితే దాంతోపాటు ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, ఈ సైకో వైరస్ బ్యాచ్ ని అందరినీ కూడా ఆల్రెడీ వ్యాధి ముదిరిపోయిన వాళ్ళకి శిక్ష చేసేయాల, ఆపరేషన్ చేసేయాలి. వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా చికిత్స మొదలెట్టాలి.
ఈ వ్యాధి సోకకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. అది చంద్రబాబు గారి మీద ఉన్న బృహత్తరమైన గురుతరమైన బాధ్యత. ఆయన ప్రజల కోసం జనము జలము అంటాడు కాబట్టి దాంతోపాటు ఈ జగన్ వైరస్ ని కూడా కంట్రోల్ చేయాలి ఆయన. లేదంటే ఈ వైరస్ ఏదో మూల అలా ఉంటే రాబోయే రోజుల్లో సస్యశ్యామలమై అభివృద్ధి పదంలో నడుస్తా కళకళలాడుతా ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ ఈ ఈ కోతుల ఈ పిశాచాలు దండు పడద్ది. అప్పుడు మళ్ళీ ఎవడొస్తాడో బాగు చేయటానికి? ఎన్నిసార్లు బాగు చేస్తారు దీన్ని? రాష్ట్ర విభజన అప్పుడు ఉన్న గాయం అయిన గాయం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద గాయం చేశాడు. ఈ గాయంతో గలవల్లాడిపోతున్నారు అందరూ. భయాందోళనకు గురయ్యారు ఇతను ఉన్నంతకాలం, అతను మసులుతున్న కాలం ఆంధ్రప్రదేశ్ లో. అతను ఇంకా బయటికి రాకుండా తెరలు కట్టుకుని ఇంట్లో దాక్కున్నాడు. అసలు ఈ వికటాటాసం చేసుకుంటే రోడ్డు మీద తిరిగితే చచ్చిపోతారు జనం. ఎప్పుడు అడపా అమాసకే పొన్నానికి వచ్చి బటన్ నొక్కేసి పోయి కూడా ఓ రకంగా మేం చేసినట్టు ఈ మొహం చూపించుకోండి, ఏడుపు మొహం చూపించుకున్నది. ఏమైనా అసలు ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా వదిలేస్తున్నాడు, ప్రతీకారం తీర్చుకోవాలి అది అంటున్నారు. అసలు అంతకు మించిన టాస్క్ ఉంది పాపం ఆయన దగ్గర. అసలు వీళ్ళ మీద వీళ్ళకి పనిష్మెంటే ఇస్తాడా, అసలు దీన్ని చక్కదిద్దే బాధ్యతలే తీసుకుంటాడా? ఎంత ఒక రకమైన పెద్ద టాస్క్ అండి ఇది. దీన్ని ఎలా ఛేదించి బయటకు వస్తారో, జనాలందరినీ ఇందులోంచి ఎలాగా పైకి తీసుకొస్తాడో అనేటువంటి చూడాలి మనం. చాలా పెద్ద కష్టం ఇది. అందరి సహకారం అవసరం దీనికి. అధికారుల సహకారం కూడా అవసరం. పని చేయాలి, అంటే పని చేయించుకోవాలి. ఏమన్నా ఒక పోలవరం విషయంతో మనం అంతా గుండె జల్లుమంది మనకి. ఒక్కొక్కటి వస్తాయి రేపటి నుంచి, ఒక్కొక్క శ్వేతపత్రం వస్తుంటే గుండెలు అవిసిపోతాయి అందరికీ. దానికి సిద్ధంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతం, అరాచకం, విధ్వంసం ఇట్లా అంతులేనిది. కురుక్షేత్ర మహా సమరం జరిగిన తర్వాత కూడా, యుద్ధం జరిగిన తర్వాత కూడా ఇంత విధ్వంసం లేదండి. మన అన్నాటి కంటే పెద్ద యుద్ధం అదే కురుక్షేత్ర యుద్ధమే. యుగాల నాడు అంతకు మించిన విధ్వంసం చేసేటప్పుడు ప్రకృతిని పణంగా పెట్టించట్టు, వ్యవస్థల్ని చిన్నభిన్నం చేసాడు, రేప్ చేసాడు, అత్యాచారం చేశాడు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరించి తీరాలి. ఇది అనవేడబుల్. ఇష్టం ఉన్నా లేకపోయినా నీ కొంప నువ్వు బాగు చేసుకోవడానికి నువ్వు కూడా లుంగి కట్టుకుని దిగాల, తడిగొడ్డేస్తాను క్లీన్ చేయడానికి తప్పదు. ఇది ప్రభుత్వం పార్టీ అని కాకుండా రాష్ట్రాన్ని పునర్నిర్మాణిస్తున్నాం కాబట్టి చాలా మంది విశ్లేషకులు కానీ సోకాల్డ్ న్యూట్రల్ మేధావులు కూడా తాము న్యూట్రల్ గా ఉండాలి అని రుజువు చేసుకోవడానికి తప్పులను కూడా వెనకేసుకురావాల్సిన దుస్థితి ఉంది. మరి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చినంత మాత్రం న్యూట్రల్ అయిపోరు. కాబట్టి రాష్ట్రం కోసం మాట్లాడేవారు ముందుకు రావాలని మనసా వాచా కోరుకుందాం సార్. ధన్యవాదాలు.